డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో మెయిన్గా మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ వీడియో. మీ అందరికీ ఇదివరకు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ గురించి అయితే చెప్పాను కదా, దాని గురించి మీకు ఇప్పుడైతే చెప్తానమాట. సో మనకి ఫేజ్ 1 తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి నిన్న మధ్యాహ్నం 1 గంటకి అయితే రిపోర్టింగ్ క్లోజ్ అయితే కావడం జరిగింది. కొన్ని రోజులు అయిన తర్వాత మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే వచ్చిందన్నమాట. సో దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే, అండ్ అలాగే ఎలా చూసుకోవాలో చెప్తాను. మనకి బెనిఫిట్ విషయానికి వస్తే కనుక ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు, ఏ కాలేజ్ రిపోర్టింగ్ చేయలేదు, క్యాస్ట్ వారీగా మనకి ఏపీ ఎన్సిటీ ర్యాంక్ వారీగా మనం తెలుసుకొని మనం పెడితే కనుక సెకండ్ ఫేజ్లో మనకి సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఒకసారి చూస్తారు కదా, ఇది లాస్ట్ ఇయర్ అన్నమాట. దాదాపుగా 3100 మంది పైగా రిపోర్టింగ్ అయితే చేయలేదు. ఈ సీట్లు మొత్తం ఖాళీ సీట్ల కింద ఉంటాయి. సో మీరు ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు వెతికి పెడితే కనుక మీకు పక్కగా సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎస్సీ, ఎస్ఎల్సిఎన్ ఇవన్నీ మనకి కాలేజ్ కోడ్స్ అన్నమాట. ఇక్కడైతే ఉన్నాయి కదా, ఇవన్నీ కాలేజ్ కోడ్స్. సో దీన్ని బట్టి పెడితే మీకు రావడానికి అవకాశాలు అయితే ఎక్కువ అయితే ఉంటాయి. ముఖ్యంగా మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చేసరికి కాలేజ్ కోడ్, ఇది వచ్చేసరికి నర్సింగ్ మీ అందరికీ తెలిసిందే. ఏ రీజన్, ఎస్విరియా, ఇదా క్యాస్ట్ కేటగిరీ, ఈ విధంగా. సో మీరు ఎక్కడైతే ఉంటుందన్నమాట. మెయిన్గా మీకు వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఇది ఒకటే, మన కాలేజ్ కోడ్ ఏంటి, ఏ కాలేజీలో మనం జాయిన్ అవుదాం అనుకుంటున్నామో సీట్ ఖాళీగా ఉందా లేదా, సో అలా చూసుకొని పెడితే బెటర్. చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. మీకు ఒక డెమో ఫార్మేట్ అయితే చూపిస్తున్నా. మనకి లిస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకి దీంట్లో ఏపీ ఎన్సిటి ర్యాంక్ ఆధారంగా అని చెప్పాను కదా, ముఖ్యంగా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంసెట్ కాదు ఏపీ ఎన్సిటి అయితే ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఎన్సిటి ర్యాంకు, రిజిస్ట్రేషన్ నెంబర్, మెరిట్ నెంబరు, విద్యార్థి పేరు, జెండర్, లోకల్ ఏరియా, క్యాస్ట్, ఇక్కడ అడ్మిషన్ డీటెయిల్స్. మెయిన్గా మనకి కావాల్సిన కాలం అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. సో మనకి తొందరలో రిలీజ్ చేస్తారు. వచ్చి వెంటనే మీరు అందరూ చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెడితే చాలా అంటే చాలా యూజ్ అయితే కావడం జరుగుతుంది. సో ఇది నాట్ రిపోర్ట్ లిస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. విద్యార్థికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఈ సంవత్సరం కూడా దాదాపుగా 2000 నుంచి 3000 వరకు రిపోర్ట్ చేయని విద్యార్థులు అయితే ఉంటారు. ఆ సీట్ల మొత్తం కాలేజ్ సీట్ల కింద తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.